ముద్దుగా చాలా బుద్ధిగా భలేగా అసలు చాలా బాగుంది. కానీ నిజంగానే అంటే ఇంకా సెకండ్ హాఫ్లో నీ కొన్ని సీన్లు ఉంటే బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఫస్ట్ హాఫ్లోనే కొంచెం బాగా ఎంటర్టైన్ చేసావు, సెకండ్ హాఫ్లో కూడా ఒక 2-3 సీన్లు ఉంటే బాగా బాగుండేదని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే మీకు అనిపించిందా? అనిపించింది, బట్ ఇంకొక దాంట్లో చేస్తా తప్పని. ఇంకో దాంట్లో చేస్తావు. యా సో చాలా ఇందాక కామెంట్ చూశాను నేను, ఈ ఎవరినైనా ఈ బుడ్డోడు ఏ సీరియల్లో చూడలేదు, ఏ సినిమాలో చూడలేదు, సడన్గా ఒక మెరుపు మెరిసాడు, ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, ఆల్ ది బెస్ట్ నాన్న అని ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టాడు. నిజంగా ఇట్లాంటి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్తారు? ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే నాన్న, సరే నేను ఇంటర్వ్యూ చేసేసాను కాబట్టి సినిమా డైలాగులు ఒక 2-3 చెప్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నాన్న. ఒక మంచి డైలాగ్. అది ఓకే, వాళ్ళు తిడతావు కదా, ఆ డైలాగ్ చెప్పు. మా నాన్న వేసేదే నాజుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోర్ ఎట్టి ఇట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోతాయంటే. ఇంకోటి ముందు డైలాగ్ ఒకటి ఉంది కదా, ఇంకొక డైలాగ్ చెప్పు ప్లీజ్. గ్లో రావట్లేదు ఎందుకంటే మనోడు బాగా టైట్ అయిపోయాడు పాపం, టైర్డ్ అయిపోయి పాపం అసలు లేదంటే సినిమాలో ఉన్న యాక్టివ్నెస్ కనపడట్లేదు ఇక్కడ. ఎనివే ఏం కాదు, నో ప్రాబ్లం. నీకు ఇంకా బాగా అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగులు ఏమి ఇష్టం? అన్ని ఇష్టం, బట్ నాకు చెప్పే ఇంట్రెస్ట్ లేదు. ఒక డైలాగ్ చెప్పినా ప్లీజ్. నాకు ఒక తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. సూపర్. సో మీ నాన్నగారిని పరిచయం చేస్తావు నాకు? ఓకే సరే. సో మన రాకేష్, మన రేవంత్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. నిజంగా సక్సెస్ ఫాదర్. ఒక అబ్బాయిని అంటే ఎవరికైనా కానీ కొడుకు ప్రయోజకుడు అయితే ఆనందం వేరే ఉంటుంది కదా. సో నిజంగా సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను సార్ నిజంగా. ఓకే.